చరిత్రలో అత్యంత క్రూరుడిగా పేరు తెచ్చుకున్న రాజు ఆఖరికి శాంతి మార్గం ఎందుకు ఎంచుకున్నాడో తెలుసా? అతడే అశోక ది గ్రేట్. కళింగ యుద్ధంలో లక్షల మంది చనిపోయారు. యుద్ధం గెలిచాడు, కానీ తన మనస్సును కోల్పోయాడు. రక్తంతో నిండిన యుద్ధ భూమిని చూసి అశోకుడు ఒక్కసారిగా మారిపోయాడు. హింసను వదిలి శాంతి మార్గం ఎంచుకున్నాడు. అశోకుడిని మొదట్లో చండ అశోకుడు అని పిలిచేవారు. ఆయన చాలా క్రూరంగా యుద్ధాలు చేసేవాడు. ప్రజలతో మాట్లాడిన తొలి రాజు అశోకుడు. రాళ్లపై, స్తంభాలపై సందేశాలు రాసి ప్రజలకు న్యాయం, ధర్మం గురించి చెప్పేవాడు. లయన్ క్యాపిటల్ ఆఫ్ అశోకాలో ఉన్న 4 సింహాలు ఇవాళ మన దేశ జాతీయ చిహ్నంగా ఉన్నాయి. బౌద్ధ మతాన్ని పరిచయం చేసిన తొలి రాజు. ఇతర రాజులు యుద్ధాల వల్ల ప్రసిద్ధి చెందితే అశోకుడు మాత్రం శాంతి, ధర్మం వల్ల ప్రసిద్ధి పొందాడు. క్రూరుడిగా మొదలైన రాజు శాంతి ప్రతీకగా మారిపోయాడు. ఇదే అసలు అశోక ది గ్రేట్ కథ. ఇలాంటి మరిన్ని షాకింగ్ హిస్టరీ ఫ్యాక్ట్స్ కోసం ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.